నా కాన్స్టిట్యున్సీ లిమిట్ గుండుగోలు దగ్గర నుంచి పక్క రానేమో రానిచ్చేదేనండి. అసలు సాక్షి అక్కడికే వెళ్తాం మొత్తం అవి ఎక్కడికి రాదు అంతే. ప్రింటింగ్ అయిపోతా మొత్తం ప్రింటింగ్ లోపలికి వెళ్ళను బయటకు వెళ్ళను లోపలికి వెళ్తా దాంట్లోకి ఏం చేస్తారు? ఎందుకు మించి ఏమైనా చేస్తారా? 67 రోజులు ఉత్తుకున్నాను పడతాయి నన్ను జగన్ 67 రోజులు జైల్లో ఉత్తుకున్నానికి మేమేం తప్పు చేసామని రాస్తున్నాడు. వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలాగా మేము దోపిడీ చేసామా? చెప్పండి. దోపిడీ చేస్తే ఇప్పుడు కట్టే రోడ్డు మీద నుంచి నాకేదో పని పాట లేకుండా నేను వచ్చి రోడ్డు మీద కూర్చున్నాను అనుకున్నాడేమో. పని పాట లేకుండా నేను వచ్చి కూర్చున్నాను అనుకున్నాడేమో. అతనితో బీరోతో మాట్లాడండి. మీరు మాట్లాడే ఏ విషయం చెప్తే తాడపల్లి కూడా పురమాచుకుంటా మాట్లాడి వస్తా అని చెప్పారు కదా సార్. దేశ విదేశాల నుంచి ఏం జరిగిందో తెలియాలి కదా అందరికీ. మళ్ళీ అసలు నాది 1% కూడా తప్పు లేకుండా సాక్షి వాడు గడ్డి దించేశాడు ఈ పని విషయం తెలియాలి కదా. వాడేమి రాకోకుండా సమాధానం చెప్పుకోకుండా నేనేదో తెల్లబట్టలు వేసుకున్నానంటే ఊరుకుంటానా? ప్రెస్ మీట్ పెడితే అయిపోదు కదా సార్. ఇప్పుడు వాడు వచ్చి ఎముకబుల్గా మాట్లాడి పెద్ద మనుషులు, నాకు పెద్ద మనుషులు ఎవరంటే ప్రెస్ వాళ్ళే, నాకు మీడియా మిత్రులే పెద్ద మనుషులు. వాళ్ళు ఏది చెబితే అది వింటా. వాళ్ళు అంతా వాళ్ళకి అసోసియేషన్ ఉంది కదా, వాళ్ళే చెప్పమనండి. ఈ జరిగిన దాంట్లో 1% దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ తప్పు ఉందని తేలిస్తే ఆ తప్పు క్షమాపణ చెప్పి అయ్యన్ పాత్ర గారి దగ్గరికి వెళ్ళి నేనే రిజిగ్నేషన్ ఇచ్చి వచ్చేస్తా. నాది లేదు అంటే సాక్షివాడు ఏమి జరిగినటువంటి నష్టాన్ని ఈ అబ్బిగాడు కుట్రతో జరిగింది. ఇది అబ్బిగాడు అందరికంటే ముందు పోస్ట్ చేసింది ఆడే. మీడియాలోకి రాకముందే, సాక్షివాడికి రాకముందే పోస్ట్ చేసాడు. అడిగి వాడి పాత్ర ఉంది దీంట్లో. ఇదంతా పెద్ద ప్లానింగ్ చేసి మమ్మల్ని ఇరికిద్దామని చూశారు. మా చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ గారు ఈ మీడియాలో వచ్చేస్తే కనుక ఏం జరిగిపోయిందో యాక్షన్ తీసుకోమంటారేమోనని ఆ ట్రాప్లో వీళ్ళు పడతారేమని ట్రై చేశారు. ట్రాప్ చేశారు సార్ ఇది మమ్మల్ని. మేము కనీసం ఇంత మమ్మల్ని ఏ తప్పు లేకుండా అల్లరి చేస్తుంటే కూడా మేము రోడ్డు మీద రాకపోతే ఏం చేయం సార్? ఈ కూటమి వచ్చిన తర్వాత మా కాళ్ళు చేతులు కట్టేసినట్టు ఉన్నాయి. వాస్తవం ఆలోచించండి సార్. మీరు వాళ్ళకి చెప్పండి. ఏమీ ఇబ్బంది లేదు. బందోబస్తు ఉంది, ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, మీ వ్యాన్ మీ జింగిల్ బ్యాచ్ ఉంది. మేము ఎవరిని ఏమీ డిస్టర్బ్ చేసే ఉద్దేశం లేదు. ఈ రోడ్డు మీద కూడా దారి కూడా ఇచ్చి పంపిస్తున్నాం వాళ్ళని వచ్చి. ఈ విషయం తేల్చే వరకు వెళ్ళం సార్. అరగత కాదు, వంట వరకు పెడతాం. ఇక్కడే పడుకుంటా. నేను టెంట్ వేసి జమకాలం కూడా తెప్పిస్తా. నైట్ కూడా ఇక్కడ పడుకుంటాం తేల్చకపోతే. లేదంటే ఇప్పుడు చెప్తున్నాం, సాయంత్రం లోపు తేల్చకపోతే ఈ జిల్లాలో రేపొద్దున ఉదయం పేపర్ రాదు. తాడిపల్లి కూడా మా జిల్లాలో ఎంటర్ అయితే ఆపేస్తా. అక్కడ పేపర్నే రానివ్వను. చెప్తున్నాను కదా, సమస్య లేదండి. వాళ్ళు ఎముకబుల్గా ఏం జరిగిందో, తప్పు జరిగిందా లేదా? తప్పు జరిగితే ప్రతి మనిషికే ఉంది సరి చేసుకునే అవకాశం. వాడు మమ్మల్ని మిస్యూజ్ చేశాడు, మాకు తప్పుడు సమాచారం ఇచ్చాడు, మేము పొరపాటును పడ్డామనే మాట వాడు మెన్షన్ చేయాలి. దాన్ని లేదా ఎందుకు ఊరుకుంటామండి? అట్లాగే సార్ మీరు చెప్పండి. పేపర్ కూడా రానివ్వండి. రేపు మన జిల్లాలో ప్రింట్ అవుతుంది. ఇది ఈస్ట్ గోదావరిలో ప్రింట్ అవుద్ది, ఏలూరు జిల్లాకు రానే ఉన్నాం. అట్లాగే